హాయ్ ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చేసి నువ్వుల చిక్కీ. ఇది మీలో ఎంతమందికి పర్ఫెక్ట్గా చేయడం వచ్చు? నేనైతే పర్ఫెక్ట్గా చేస్తానండి. ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి, కానీ పర్ఫెక్ట్గానే చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఇంకా మీ ఊర్లో ఈ పేరు ఏమంటారో కూడా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఫస్ట్ అయితే నువ్వుల్ని బాగా వాష్ చేసి ఆరబెట్టుకోవాలి. దెన్ వాటిని ఫ్రై చేసుకోవాలి. చిట్లేదాకా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, చిటపట సౌండ్ వచ్చేదాకా. వాటిని ఒక పక్కన తీసి పెట్టేసుకొని ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం వేసి పాకం పట్టుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇదంతా పాకం పట్టడం నేర్చుకున్నామంటే రకరకాల చిక్కీలు చేసుకోవచ్చు. పల్లీలతో, పుట్నాలతో, జీడిపప్పుతో అలాగా చాలా టేస్టీగా ఉంటుంది. పాకం పట్టేటప్పుడు ఒక కప్పు వేసాను కాబట్టి దానికి కొంచెంగా వాటర్ వేస్తున్నాను, ఒక 2-3 టేబుల్ స్పూన్స్. దాన్ని బాగా కరగనివ్వాలి. అది కరుగుతుంది అన్నప్పుడు మనం కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. అది అతుక్కోకుండా స్టిక్కీగా అనిపించకుండా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి పెనానికి అట్లాగా చాలా ఈజీగా అయిపోతుంది. ఇది టెస్ట్ చేసుకోవడం కూడా సులభం అండి. మనం ఒకసారి ఇలా టెస్ట్ చేసుకోవడం నేర్చుకొని పాకం పట్టడం నేర్చుకున్నామంటే నెక్స్ట్ టైం ఇదంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఒక పెద్ద రెసిపీనా అన్న ఫీల్ వస్తుంది. ఇలా చేసిన తర్వాత ఇది ముద్దగా అవుతుందో లేదో అని చెక్ చేసుకొని, ముద్దగా అయ్యి కొంచెం దగ్గర పడింది ఇంకా ముద్ద అన్న టైంలో దీంట్లో నువ్వులు వేసుకోవాలి. నాకైతే ఈ నువ్వులు వేసేటప్పుడు కప్ కూడా అతుక్కుపోయింది. అది బై మిస్టేక్ జరిగిందండి. అలా ఎప్పుడూ జరగదు, ఏంటో ఈసారి అలా జరిగిపోయింది. దాన్ని డిలీట్ చేయాలని నాకు అనిపించలేదు, అందుకే ఉంచేశాను. ఇలా దగ్గర పడి అంతా బాగా కలిసిన తర్వాత మనం ఒక కంటైనర్లోకి దేంట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా బటర్ పేపర్ మీదకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను ఎప్పుడూ ఒక ప్లేట్కి నెయ్యి రాసి ప్లేట్లోనే వేస్తాను, కానీ ఈసారి బటర్ పేపర్ ఉంది కదా, ఇన్ని ఎందుకు చేయాలి అన్నట్టుగా నేను బటర్ పేపర్ మీద వేసి ఇలా దాన్ని సమానంగా వచ్చేదానికి చిక్కీలు కాబట్టి ఇలా నేను దాంతో బాగా ఇది చేశాను అనమాట. రుద్దుకునే దాంతో ఇలా చేసిన తర్వాత ఘాట్లు పెట్టేసుకొని ఆరనివ్వాలి. అది మెత్తగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకోవాలి. గట్టిగా అయిపోయి ఆరిపోయిన తర్వాత ఘాట్లు పెట్టుకోవాలంటే రాదండి. ముందే ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. ఈరోజు ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోయింది, తొందరగా అయిపోయింది అనుకున్న టైంలో అసలు అది ఊడి రాలేదండి టిష్యూ నుంచి, ఆ బటర్ పేపర్ నుంచి. ఎందుకు నాకు తెలియలేదు. బట్ నేను దాన్ని చూసి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అంతా వేస్ట్ అయిపోయిందా, ఇట్లాగే తినాలా అనుకున్న టైంలో ఓకే ఒకసారి ఇది పాకమే కదా, హీట్ చేస్తే వస్తుందేమో అనేసి పెనం మీద వేశాను. బట్ ఈ ట్రిక్ వర్కౌట్ అయింది, చాలా ఈజీగా వచ్చింది. కానీ బటర్ పేపర్ అంటేనే ఏది అతుక్కోకుండా ఉంటుందని కదండి వేస్తాము. ఇలా ఎందుకు అతుక్కుందో నాకు తెలియలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను నేర్చుకుంటాను. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో